ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. శరీర సంబంధమైనటువంటి శ్రద్ధ ఎంతగానో కలిగి ఉంటారు. మరి శరీరాన్ని ఎంతగానో సౌందర్యంగా ఉంచాలని దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి డైట్, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజెస్, కొన్ని రకాలైనటువంటి యోగా, ఇలాగూ అనేక రకాలైనటువంటి మరి శ్రద్ధ అయితే కనుక శరీరాన్ని గురించి తీసుకుంటారు. శరీరాన్ని గురించి తీసుకున్నటువంటి సమయంలో మరి వారిని చూసినటువంటి వారందరూ కూడాను ఎంతగానో వారి యొక్క మెప్పు వారికి తెలియజేసేటువంటి వారిగా ఉంటారు. అందుని బట్టి మరి సంతోషం కలిగి ఉండవచ్చు. కానీ ఒక క్రైస్తవుడికి కావలసింది శారీరకమైనటువంటి సౌందర్యము, లేదంటే శారీరకమైనటువంటి దృఢత్వము, శారీరకమైనటువంటి బలము మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని కూడా కలిగి ఉండాలి. ఎందుకొరకంటే లేఖనం తెలియజేస్తుంది, మీరు పోరాడునది మరి ఈ లోకనాథులతోటి కాదు, కానీ ప్రధానులతోనూ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతోనూ మీరు పోరాడుచున్నారు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. మరి ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతోటి పోరాడాలి అనంటే ఏ రీతిగా ఉండాలి? ఆత్మలో బలం కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆత్మలో బలం కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు మరి వాటన్నిటినీ కూడా జయించగలిగేటువంటి వారముగా ఉంటాము. మరి యెషయా గ్రంథము 10:27లో మనం చూసుకున్నట్లయితే, ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖన భాగం, మరి ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, ఎందుకనగా నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఒక మంచి బాడీ బిల్డరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని ఎవరైనా ఎదుర్కోవడానికి, లేదంటే ఎదురు నిలబడడానికి ఎవరైనా సాహసిస్తారా? సాహసించలేరు. ఎందుకంటే అతని యొక్క శరీర దారుఢ్యాన్ని చూసి భయపడిపోయేటువంటి వారిగా ఉంటారు. అదే రీతిగా నువ్వు ఆత్మీయ స్థితిలో కూడాను, ఇక్కడ బలిసినందున అనేటువంటి మాట శరీరానికి సంబంధించింది కాదు, కానీ ఆత్మకు సంబంధించింది. నువ్వు ఆత్మలో కూడా అదే రీతిగా శరీర దారుఢ్యాన్ని ఏ రీతిగా కలిగి ఉన్నావో అదే రీతిగా నువ్వు ఆత్మలో కూడాను నువ్వు బలవంతుడిగా, బలవంతురాలుగా నీవు ఉన్నప్పుడు నిశ్చయముగా నువ్వు ఎదిరించగలిగేటువంటి శక్తిని అయితే కనుక కలిగి ఉంటావు. ఆత్మీయమైనటువంటి పోరాటాలు ఏంటి అని అంటే కనుక మరి అనుకోకుండానే మన మీద నిందలు వచ్చేస్తుంటాయి. ఎవరెవరో వ్యక్తులు వచ్చేసి మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, లేదా అంతకు ముందు వరకు ఎంతగానో ప్రేమించినటువంటి వారు మనకి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. లేదా ఏదో ఒక అనారోగ్యం ఏదైనా కలిగింది అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ ఏ విధమైనటువంటి రోగం లేదు నీలో అని డాక్టర్స్ చెప్పేటువంటి వారిగా ఉంటారు. ఈ పరిస్థితుల్లో మనకు అర్థం కాదు, అరే నిన్నటి వరకు బాగానే ఉన్నాను కదా, ఏంటి ఈరోజు నాకు తెలియనటువంటి వాళ్ళు నా గురించి మాట్లాడేస్తున్నారు, నన్ను ప్రేమిస్తారు వీరు అని అనుకున్న వాళ్ళేమో నాకు వ్యతిరేకంగా శత్రువులుగా మారిపోతున్నారు. నాకేదో అనారోగ్యం ఉన్నది అని అనుకుంటే డాక్టర్స్ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇలాగూ మనకైతే ఒక సంశయంలో పడిపోతూ ఉంటాం. అపవాది జరిగించేటువంటి కార్యాలని మనం ఎదిరించడానికి ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి జ్ఞానము కానీ, లేదంటే డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ కానీ ఏవి కూడా పనిచేయవు.
పని చేయవలసింది ఏమిటి అని అంటే కనుక నీ యొక్క ఆత్మీయమైనటువంటి బలము, ఆత్మలో నీవు ఎదిగినప్పుడు, ఆత్మలో నువ్వు శారీరక దారుఢ్యం ఏ రీతిగా కలిగి ఉన్నావో అదే రీతిగా ఆత్మలో కూడా నువ్వు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా అపవాది కలగజేసే ఈ విధమైనటువంటి కార్యములన్నిటినీ కూడా నువ్వు ఎదిరించగలవు. ఎందుకంటే అది ప్రత్యక్ష పోరాటం అయితే మనం వాటిని జయించగలము. ఒక వ్యక్తి ఎదురుగా నిలబడి మరి మన మీద సవాలు విసురుతుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద విజయం సాధించగలము. కానీ ఇది కనిపించినటువంటి పోరాటం, ఇది కనిపించినటువంటి పోరాటం. ఆ కనిపించినటువంటి పోరాటము ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్లో నువ్వు విజయం పొందుకోవాలి అని అంటే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి శరీర దారుఢ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు వాటన్నిటినీ కూడా నువ్వు జయించగలవు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు ఈ మాటలని నీవు అనుకుంటున్నట్లయితే గనక ఇంతవరకు కూడాను నీ యొక్క శరీరం మీద మాత్రమే శ్రద్ధ నిలిపి శరీర మరి సౌష్టము మరి శరీరం అందంగా కనిపించాలని కేవలము నీ శరీర బలము మీద శ్రద్ధ వహించినటువంటి నీవు, ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్నటువంటి నీవు వాటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైనటువంటి దారుఢ్యమును కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి మరి కనిపించినటువంటి పోరాటాన్ని నువ్వు జయించగలిగేటువంటి శక్తిని దేవుడు నీకు కలుగజేస్తాడు. అప్పుడు నిశ్చయముగా వాటి మీద నువ్వు విజయం పొందుకుంటావు. అట్టి కృప దేవుడు నీకు కలుగజేయనుగాక. ఆమేన్.